గతంలో వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 24లో మన టీటీడీలో కల్తీ నెయ్యిని ఉపయోగించి ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కల్తీ నెయ్యితో లడ్డూలులో టీటీడీ ఎంతో పవిత్రంగా మన హిందువులందరూ లడ్డూ దాంట్లో కల్తీ చేయడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డికి మనం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అప్పుడే చెప్పడం జరిగింది. ఇది నెయ్యి కాదు, పామాయిల్ కెమికల్ కలిపిన ఒక ద్రావంతో లడ్డూలో కల్తీ చేశారు, అక్కడ ఉన్న ప్రసాదాల్లో కూడా కల్తీ జరిగిందని చెప్పేసి మనం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు సిట్ దర్యాప్తులో కూడా అది నిజమని తేలింది. జంతువు కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ కి ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవుడు గుడిని కూడా దేవుడి ప్రసాదాల్లో కూడా కల్తీని ఉపయోగించారు. ఎన్నో ఇవి కార్యక్రమాలు ఇలాంటివి చేశాడు. అలాంటి వైసీపీ పెద్దలు 250 కోట్ల రూపాయలకు ఇది ఒక పెద్ద స్కామ్ లాగా జరిగింది. ఇప్పుడు ఏమైనా సమాధానం చెప్తారు? సిట్ దర్యాప్తులో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ చిన్నాయన వాళ్ళు కూడా అందరూ దీంట్లో పాత్ర ఉంది అని చెప్పేసి అప్పుడే మన ముఖ్యమంత్రి టీడీపీ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో టెంపుల్స్ లో కూడా వదులుకోకుండా దానికి ఆ దేవుడు వాళ్ళకి సరియైన గుణపాఠం చెప్పాడు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అది గ్రహించి వాళ్లకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినారు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే దేవుడు ప్రసాదంలో మనం మహాకల్తీ జరిగింది. ఇప్పుడు తప్పు చేయాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు సిట్టు దర్యాప్తులో బయటపడింది, కానీ వాళ్ళు ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అక్కడ ఏ టెంపుల్స్ ఏ బ్యాంకుల్లో కూడా అప్పుడు ఉన్న వడ్డీ డబ్బులు కూడా వాళ్ళు ఇది చేయడం కూడా జరిగింది. ఇదంతా మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో దర్యాప్తులు చేసి ఇదంతా ప్రూవ్ చేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా, అప్పుడన్నీ మేము చేయలేదు ఇవన్నీ అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దీని మీద వాళ్ళు ఏమని సమాధానం చెప్తారని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు దేవుడి విషయంలోనే ఇలా చేశారు, రేపు వీళ్ళు ఎంతటికైనా దిగజారి తల్లిపాలు కూడా కల్తీ చేయగలిగినంత ఈ వైసీపీ పెద్దలకి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. అలాగే ఇది అంతా ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి వాళ్ళని అసలు రాజకీయాల్లోకి రానివ్వకుండా ఎప్పటికీ ఇంకా వాళ్ళని దూరం పెట్టాలా, ప్రజలందరూ ఆలోచించి వాళ్ళని దూరం పెట్టి వాళ్ళనంతా తరిమి కొట్టాలా. ఈ వైసీపీ నాయకులందరినీ కూడా దేవుడి విషయంలోనే ఇంత చేసిన వాళ్లకు ఎంతో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రపంచంలోనే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ఎంతో పవిత్రంగా భావించే లడ్డు విషయంలో ఇంత భారీ ఎత్తున కుంభకోణం చేశారు. అలాగే హుండీ డబ్బులను కూడా వీళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడారు. ఎన్నో టెండర్లు కూడా వాళ్ళ సొంత వాళ్ళకి ఇచ్చుకొని ప్రతి దాంట్లో బియ్యంలో కూడా అప్పుడున్న వాళ్ళందరూ అక్కడ అన్నదాన విషయంలో కూడా అన్నిట్లో ప్రతి దాంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇప్పించుకొని టీటీడీ అంత పెద్ద ప్రపంచంలోనే ఉన్న దేవాలయంలో నంబర్ 1 గా ఉన్న దేవాలయంలో కూడా ఇంత భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. ఇది ప్రజలందరూ గ్రహించి ఇలాంటి వైసీపీ నాయకులను తరిమి కొట్టాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఓకే సార్. సార్ యథావిధిగా ప్రతి సంవత్సరము మాఘమాసంలో వచ్చే ఈ సిద్ధేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఈ హులగుంద గ్రామము పూర్తి కర్ణాటక బార్డర్లో ఉన్నప్పటికీ కూడా అత్యధిక మంది సుమారు 10,000 మంది పైగా ఈ రథోత్సవానికి హాజరు కావడం అనేది జరిగింది. ఈ రథోత్సవాన్ని పురస్కరించుకొని మా జిల్లా ఎస్పీ గారు అయితేనేమి డీజీ గారి ఆదేశాల మేరకు మా సబ్ డివిజన్ నుంచే కాకుండా కర్నూలు నుంచి కూడా బందోబస్తు కోసం స్పెషల్ పార్టీస్ కూడా పిలిపించేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా ఆనందోత్సాహాలతో ఈ రథోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. హులగుంద గ్రామంలో
మన సిద్ధేశ్వర స్వామి రథోత్సవంలో మన డిఐజీ గారు ఆదేశాలతో, మన కర్నూలు ఎస్పీ గారు ఆదేశాలతో, మన ఇక్కడ డిఎస్పీగా ఉన్న మన వెంకట్రామయ్య సార్ గారు, మన అలాగే సిఐ గారు, ఇక్కడ ఉన్న ఎస్ఐలు గారు మొత్తం బందోబస్తు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని సిద్ధేశ్వర స్వామి రథోత్సవాన్ని విజయవంతంగా ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించి ఈరోజు మన ఒలగుంద గ్రామం సిద్ధేశ్వర స్వామి ఇది రథోత్సవం విజయవంతంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు అందరూ ఆనందంగా జరుపుకోవడానికి సహకరించినందుకు మా తరపున, మా తెలుగుదేశం పార్టీ తరపున మేము పోలీస్ శాఖకి కృతజ్ఞతలు తెలియజేస్తాం.